మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని పిల్లలముగా మనం ఉండాలంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం అంటే ఏంటి అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రతి విషయంలో దేవుని ఆత్మానుసారంగా నడుచుట, దేవుని ఆత్మ చేత నడిపింపబడుట, దేవుని ఆత్మ చేత నింపబడుట, దేవుని ఆత్మతో తిరిగి జన్మించుట, ఈ విషయాల గురించి యోధా మత పెద్ద అయినటువంటి మత బోధకుడైనటువంటి నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, యేసయ్యా నువ్వు నిజంగా దేవుని నుండి వచ్చిన వాడివే, లేకపోతే ఇన్ని అద్భుతాలు ఎవడు చేస్తాడు? ఇలాగ మాట్లాడినప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని ప్రభు అడిగితే ఎలా జన్మిస్తారు ప్రభు? ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? కాబట్టి ఆత్మ మూలంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? ఇవన్నీ కూడా అతడు అడుగుతుంటే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. గమనించండి, అక్కడే అంటాడు యేసయ్య, ఒక వ్యక్తి ఆత్మ చేత నడిపింపబడుతున్నాడా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే గాలినే ఒక ఉదాహరణగా తీసుకోండి. గాలి ఎవ్వడికి కనబడదు, కంటికి కనబడదు, కానీ దాని ఇష్టమైన డైరెక్షన్లో అది వీస్తూ ఉంటుంది. మరి అది కనబడదు కానీ వినబడుతుంది, దాని శబ్దం మనకు వినబడుతుంది. కనుక ఇక్కడ గాలి వస్తుంది, చెట్లు ఊగుతాయి, కానీ గాలి లిటరల్గా మనకు కనబడదు. అలాగే పరిశుద్ధాత్మ అంతే. పరిశుద్ధాత్ముడు మనకు కనబడ్డం, కానీ ఆయన కార్యాలు కనబడతాయి. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు నేను. కాబట్టి నేను ఆత్మ మూలంగా జన్మించినట్లయితే దేవుని ఆత్మ మనలో ఉన్నాడా లేడని ఎవరికి కనబడ్డు, కానీ ఆ ఆత్మ మనలో నుండి వచ్చి మనలో నుండి కార్యాలు చేసే ఆ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ ఫలాలు ఈ లోకానికి కనబడతాయి. కనుక మీరు ఈ లోకంలో ప్రజల మధ్య ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండి ఆ ఆత్మ ద్వారా మీ మాట, ఆత్మ ద్వారా మీ క్రియలు, ఆ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మీ నడవడిక నడిచినప్పుడు మీరు ఈ లోకంలో దేవుని కుమారులుగా జీవిస్తారు. ఎవరు ఆయన ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు అనబడతారట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులైన వాడికి ఆత్మపూర్ణునికి పోల్చి ఏమన్నాడండి? మద్యంతో మత్తులైన వాడు ఎలా ఉంటాడంటే తన వ్యక్తిగతంగా మాట్లాడు, తన వ్యక్తిగతంగా ప్రవర్తించడు, తన నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది తాగిన వాడికి. ఆ తాగిన మైకంలో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. తన స్వభావం వ్యక్తిగత స్వభావం కాదు. అలాగే నీవు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీ యొక్క సొంత ఇచ్చలు చచ్చి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. నీ మాటలో, నీ తలపులలో, నీ క్రియల్లో మార్పు ఉంటుంది. కనుక నీ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆత్మపూర్ణునిగా నడు. అప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు. అప్పుడు దేవుని చిత్తం నీ మాటలో, నీ క్రియలో, నీ యొక్క సమస్త నిర్ణయాల్లో ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుని అడుగుదాం, ప్రభువా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ఆత్మతో నింపబడి నీ కుమారునిగా, నీ కుమార్తెగా నీ ద్వారా పిలువబడి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ప్రతి విషయంలో నీ ఆత్మ నడిపింపుతో, నీ ఆత్మ స్వరాన్ని వింటూ, నీ ఆత్మ చిత్తాన్ని తెలుసుకుంటూ, నీ ఆత్మానుసారంగా నీ ఆత్మతో నడిచే జీవితము పరిశుద్ధాత్ముడా నాకు ఇవ్వి ప్రభు అని దేవుని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎందరూ నీ ఆత్మతో నడిపింపబడతారో వారే నీ పిల్లలు అన్నావు నాయన. నీ ఆత్మతో నడిపింపబడడం అంటే ఏంటో మాకు తెలుపుతున్నావు నాయన. ఏ విధంగా మా కంటికి గాలి కనబడకుండానే దాని కార్యాలు అది చేసుకుంటూ పోతుందో, పరిశుద్ధాత్ముడా నీవు మా కంటికి కనబడకపోయినాను నీ కార్యాలను చేసే దేవుడవయ్యా. కార్యాల ద్వారా నీవు
మాలో ఉన్నావని, మా ద్వారా కార్యాలు చేస్తున్నావని మేము గుర్తించి నిన్ను గణపరుచుకునే భాగ్యం దయచేయండి. మాకు విరోధంగా లేస్తున్న సాతాను శక్తులన్నింటినీ నాశనం చేయండి ప్రభువా. ఈరోజు మేము చేయవలసిన పనులు, మా ప్రజలు చేసే పనుల్లో నీవే మాకు తోడుండి నడిపించి దీవించి గొప్ప విజయాలు మాకు మా ప్రజలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను అభిషేకించి నడిపించి కృపతో దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.